ఇలాగ ఆయన పచ్చని పందిరి వేయాలండి. టెంట్లో మనం కూర్చున్నా పర్లేదు, దేవుడు కూర్చోకూడదు. ఈ టెంట ఎందుకు తిరుగుతుందో అశుభం శుభం అన్ని చూసొస్తుంది. పెళ్లికి కానీ శుభకార్యానికి కానీ ఇంటి ముందు టెంట్ వేయకూడదండి. టెంట్ వేస్తున్నారు, సాయంకాలం తీసేస్తున్నారు, అక్కడ పెళ్లి అయిపోతారు. కాబట్టి ఓపిక దగ్గర 4 స్తంభాల పందిరి వేయాలి, పచ్చని తోరణం కట్టాలి. గోవిందా అదే పిలుపులు అందంగా ఉన్నాయి. మంగాదేవి పిలుపులు మా మంగాదేవి మా వెంకట బాబు ఎలా ఉన్నాయండి? వెంకట బాబు చెప్పాలని గణపతి గారు మరే మా వెంకట బాబు పిలుపులు బాబయ్యో నీకసలేవయ్యా దిగువ తిరుపతిలోనే దీపాలు బాబు వాళ్ళ తగిలండి ఎగిరిపోతాడు. దిగువ తిరుపతిలో దీపాలు లేవా? చెప్తాను మొక్కలకి తిరుపతి వెళ్ళారా? రాజమండ్రి దాకా తిరిగి వచ్చాను. కాదు ఎక్కడో కాదు ఒకటి వేసి మధ్యలో ఎక్కడికి తిరిగి వచ్చేది. చూడండి ఆయన తిరుపతి భక్తులు అడగాలి, గిండి కాగడాలు, ఆకాశమంతా భూదేవంతా తిరుపతి ఎక్కే భక్తులు ఎక్కే భక్తులు దిగే భక్తులు ఎప్పుడు పచ్చని తోరణం రోజు ఉదయాత్ర పూజలు జరుగుతూ ఉంటాయి. వెంకట బాబు గండి ఎంత కరెంటు ఉన్నా ఎందులో లైట్లు ఉన్నా భగవంతుడు గర్భగుడిలో లైట్ కాదు కదా, వైరు ముక్క కూడా ఉండదండి. కడమ కూడా పెడతారు, నువ్వులు నూనె వేస్తారు, జ్యోతి వేస్తారు. స్వామి జ్యోతిలోనే మనకి దర్శనమిస్తున్నాడండి. మరి నువ్వులు నూనె ఏంటి? శని శని అంటారు. శనీశ్వరుని పక్క గదిలించి మన కష్టాలన్నీ కడ తెలుస్తున్నాడు. వాడు నా మానవాడు గోవిందా మించిపోయింది, తిరుపతి మించిపోయింది, ద్వారకాపట్నం మించిపోయింది, కోటాపూడిలో ఉన్న పెళ్లి ముస్తాబు. తిరుపతిలోని వెంకట బాబు తల్లి ఎవరయ్యా? అమ్మ పేరు దేవతలు అనుకుంది. నా కొడుకు పెళ్లి కొడుకు చెయ్యాలి, పసుపు రోజులు చెయ్యాలి. ఇవాళ మంచి రోజు కదా అని 5 రోజులు అందంగా పిలుస్తుంది. ఎలాగా పిల్లలకి పూజ చేసి వచ్చేస్తారండి. పూజ చేసేది మధ్య మా ఇద్దరు పూలు ఎక్కువైపోయాయి. ఇంకొకరు కూడా చెప్తలేదు ఎంత దూరమైనా పోనే. కొంతమంది పూజ చేస్తున్నాం అని మానేస్తున్నారు, 6 మంది వస్తున్నారు. కాబట్టి 5 వాళ్ళు పిలుస్తుంది. చెనగొడుకు ఎంకన్నా పెళ్ళే కొడుకు చిరకొడుకు వెంకన్నా పెళ్లి కొడుకవరు కొడుకు పెళ్లి కొడుకుని చేస్తున్నా, మీరు రావాలి, పసుపులో పోటేయాలి, 2 అక్షంతలు వేయాలి, నా కొడుకుని దీవించాలమ్మా అన్నారు. వాళ్ళు వస్తానన్నారు. మరో వీధికి వెళ్ళింది. బాబు వారకాలు ఓ కన్నా తల్లు నా చిన్న కొడుకు వెంకన్నా పెళ్లి కొడుకు చిన్న కొడుకు వెంకన్నా పెళ్లి కొడుకవును కన్నా తల్లులారా చిన్న కొడుకుని 7 కొండల వాడిని పెళ్లి కొడుకు చేస్తున్నావు, పెళ్లి కొడుకుని చేస్తున్నావు. మీరు రావాలి, బస్సులో పోటేయాలి, నా కొడుకుని దీవించాలి. మీరు వస్తారా తల్లి? ఈ తాకిడి జరుగుతారండి. ఈ తాకిడి ఇలా మారలేదు, ఇంక సందులో మారలేదండి. ఇంతకీ వీళ్ళు వస్తారు పెళ్లికి, వెంకట బాబు పెళ్లికి. తల్లి మీరు వస్తారా? వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఏమీ తెచ్చుకోకండి. శనగలకి, గుబురికాయ మొక్కలకి, అరటి పూలకి అన్ని ప్యాకింగ్ ఈ మధ్య 1 కేజీ శనగల ప్యాకెట్, 2 ప్యాకెట్లు తీసుకోవడం పెట్టుకోలేకే. అప్పుడు పూర్వం పెద్దలు చేతులు వేసేవారు కదా, గింజలు ఏదో అరిగిన పారిపోసేసేవారు. ఇప్పుడు పారిపోతారా? 2-3 ప్యాకెట్లు వేసుకుని ఉడకబెట్టుకుని తాగి పెట్టుకుని మరి ఏదేంటన్నారు అంతే కదా.
కాబట్టి 5 వాళ్ళందరిగా పిలిచింది. అందరూ వచ్చారు. వెంకట బాబుని పెళ్లి కొడుకుని చేయడానికి వచ్చారు. పెళ్లి కొడుకుని చేయడానికి రాలేదు. వచ్చులో పోటీకి వచ్చారు. ఇప్పుడు పేరంటాలు కావాలి. ఎంతమంది కావాలి? ఎలాంటి కావాలి? బుద్ధి కూడా చాలా మంచిదే చెయ్యక చేసేయాలండి. అమ్మా ఎక్కడ పెళ్లి పేరంటూ ఉంటారా మీరు? ఎంత తీసుకొస్తున్నారు? ఏమున్నారో 30 మందిలో ముగ్గురు మిగిలేదు. 30 మంది కేవలం అందరూ వెళ్ళిపోరు రానికి. కలపకుండా మాకు ఉండమన్నారు. గురువు గారు బజ్జీలు అటువంటి అండి. కాబట్టి ఎలా నాయన ఎవరు పుణ్యం వాళ్ళది, ఎవరు మంచి చెడ్డ వాళ్ళది, మనం ఎవరిని ఏమన్నా అంటే నిద్ర వస్తుందని ఒక మాట అంటున్నాను అంతే. తల్లి ఎక్కడ బాబు పెరిగి పేరటం వస్తారు. వస్తానంటే బుర్ర ఊపుతుంది. అందరూ బాగా ఊపుతున్నారు. చెయ్యేస్తారు. ఎక్కడ ఎంతమంది ఉన్నారు పేరంట? 1 2 చూడండి. చెయ్యి ఎత్తమంటే బాగానే ఎత్తారు. చెయ్యి ఎత్తారు కానీ 5 రోజులు ఉపవాసం ఉండాలి. ఉపవాసం గుండు రాడైపోయింది, చెరువు అయిపోయింది. అసలు మంచిగా చూడకూడదు మరి. గురుగారు చూడండి, మన మనుషులకి పేరంటాలు ఉన్నారనుకో ఇలా కావడంటది. ఈ మధ్య నేను సోచేస్తున్నాను పేరంటే ఉండలేదు. నేను ఈవిడంటది వర్షాలు తెప్పిందంట ఆగిద్ది కదా. అది సందర్భాలు గొప్పకుండా తెప్పిందాం. అలా ఉన్నారు మన మనుషులు పేరంటారు. అవునండి. దేవుడి పెళ్లికి ఎలాంటి పేరంటం మనకి రాదు. పొద్దున్నే లేచి టీవీ అదేసి ఇప్పుడు అట్లా ఇస్తులేదు. చందనమండలం నేను అలా పోతున్నాను. అలా కాదు కాదు అంటే అది లేక మంచి అదే అదే అర్థమైపోయింది కదా మీకు. మీకు టీ పట్టుని టీ పట్టుని అలా అయిపోయింది లోకం. చూడండి మధ్య మనం తద్దింటారు, తద్దిపోయారంటాం. అవునండి కదమ్మా. పెద్దలు తద్ది ఎలా ఉండేవారంటే తెల్లవారు ఆయాట ఈయాట ఆడుకుని తెల్లారి ముందు చీకడు ఉండగానే శుభ్రంగా ఏదో కళ్ళు గింజ వచ్చింది తాగి తిని సందాలు సుక్కడు దాకా ఉండేవారు. అప్పుడండి వర్షం వచ్చిందనుకో డబ్బు అయితే సుక్క కనబడేది కాదు. ఈ అన్నమాట మర్చిపోయేవారు, టిఫిన్ మాట మర్చిపోయేవారు. మరి ఇప్పుడు మన రోజు చేస్తున్నారు తల్లి ఎంత బాగా చేస్తున్నారు తెలుసా. ఇళ్ళలో ఆటలు పోని పాటలు పోని టీవీ కూడా చూసిన చూస్తున్నారు. గుంపట్లు చివరకునే అప్పుడు పడుకుంటున్నారు. తెల్లారిపోతున్నారు. తెల్లారిపోయి లేచి శుభ్రంగా పీకలు లేక నచ్చిన కూరలు పుల్లుగా తినేసి సందాలు ఇంకా 5 అవ్వదు. సొక్కొడుతుంది లేదా శివుడే ఏమమ్మా పుల్ల అంతలేదు ఆకలేసేస్తుంది. డబ్బులు గడి మధ్యలో పడుకునేవాడికి అలాగ అయిపోయింది. ఆడవాళ్ళు పంతు ఉపాసాలు ఉంటారా? దేవుడు పెరిగిన ఎవరో పనికి రారు. వచ్చి ఎక్కడ బాబులు పెరుగు 4వ వీడియో మధ్యలో నొక్కేశాడు. గాడిగలు పెట్టారు. వెంకట బాబు పెళ్లి కొడుకు అయిపోయాడు. వీళ్ళందరూ పెళ్లి సందర్భంలో ఉన్నారు. పెళ్లి పెద్దలు సామానుకున్నారు. వీళ్ళు గంగిరెత్తులు ముత్తాబు చేసేస్తున్నారు. కాని చెప్పుకో కూని చెప్పుకో మంగళదేవి తీసుకొస్తారు. పెళ్లి చేసేస్తారు. వీళ్ళు గుద్దుగా రేడిపోద్ది. పెళ్లి అవుతే తిరగడానికి ఎక్కడికి వెళ్ళామంటారు పిల్లలు. వీడు ఎక్కడికి వెళ్తాడు? తరగతి పూర్వం ఇంకా నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే మన ఎట్ట వచ్చినాడు తిరగొచ్చని పై మీద ఉత్తరం ఆ రోజు వాళ్ళ విధంగా వెళ్ళిపోతున్నా. ఓ సాకల కాంతం ఎదురైంది. వెంకట బాబు ఆ కాంతం అడుగుతున్నాడు. ఏమని ఏడు ఇలా ఎక్కడికి వెళ్తున్నారంటారా? 5 బట్టలకి వెళ్తున్నానండి. నీ అంతటి మహానుభావుడికి ఏ సాయం చేయగలండి? పెళ్లి చేస్తున్నారు. చాలా కష్టంగా ఉన్నారు. కష్టంగా ఉంటుంది. తెలిసిపోయే మార్గం చెప్పాలి. అదేటండి నువ్వు అబద్ధాలు ఒక పెళ్లి చేయమని చేతనాలు చెప్తున్నా.
పెళ్లి చేసుకుంటామ్మా అది పెళ్లి చేసుకుంటానంటే పిల్లలు మీరు చేసుకుని ఉంటారేటండి ఇష్టం లేదా ఎట్టో లేకపోతే నేను ఏం చేసి చెప్పండి నువ్వు నేను చెప్పండి సార్ ఈ ముహూర్తం నాడిపోయే మార్గం నేను చెప్తాను మీ అన్నగారికి తెలకు అసలు ఓ పని చేయండి ఈ రోడ్ రమ్మని నడిచి హైవేకి వెళ్ళిపోండి హైవే హైవే పక్కనే జ్ఞాపకం వలసింది తెల్ల జిల్లేడు పక్కనే ఉంది ఎర్ర జిల్లేడు ఒత్తుగా మొత్తుగా ఎంతో అందంగా పెరుగుంది ఆ జిల్లేడు మనం కూర్చున్నారు అనుకో ఆ పక్కన ఈ గణపతి గారు వెళ్ళినా కూడా కనపడదు చాలా మొత్తుగా ఉంటాయి నీకు తెలిసి వెళ్ళండి ఏమండి నాకు కదా మీరు కావాలి లేదండి అని చెప్పాలి నాకు చెప్తాను అంటే ఎంత ఇస్తారా పెళ్ళి ఇస్తారా బాబు పిల్లలు పెళ్ళి అయిపోయి ఇస్తారండి చేసుకున్నాడు నాయన సాగర గాంధమ్మ చెప్పిన మాట ప్రకారంగా ఎక్కడ బాబు చెడు వనలో కూర్చున్నా భగవంతుడు పండు కూర్చున్నా భగవంతుడు కుదురుగా కూర్చున్నాడా జిల్లేడాకి నీకు తగ్గుతున్నా ఏంటి తల్లికి చెప్పలేదు తండ్రికి చెప్పలేదు అన్న తమ్ముడికి చెప్పలేదు ఒంటరిగా వచ్చేయడని జిల్లేడాకి ఇచ్చాడు గల్లగా గంగ గోపాల జిల్లేడు పాలు పడిపోతున్నాయి భూమిపై పడుతున్నాయి ఈ పాలు నీ భూమి పాలు అయిపోతే భూమికి ఏమొస్తుంది మన కళ్ళు పొడుచుకుంటే కలపడతాయి ముందు ముందు కళ్ళగా బలం చేస్తున్నాయి ఎక్కడ బాబు జిల్లేడు పాలు కళ్ళు పొడుచుకున్నాడు పొడిచిన పాలు కట్టుకోలేక ఎక్కడ బాబు అడవజాగా జిల్లడి పాలు ఉయ్యాలు మరిచిని పొడిచే ఉయ్యాల జిల్లడి పాలు ఉయ్యాలు మరిచిని పొడిచే ఉయ్యాల జిల్లడి పాలు ఉయ్యాలు పొడిచేను జిల్లడి పాలు జిల్లడి పాలు ఉయ్యాలు తెలియక పొడిచే ఉయ్యాల జిల్లడి పాలు ఉయ్యాలు తెలియక పొడిచే ఉయ్యాల ఇది ఏడుపులా ఉందా మీకు మూసేసి తెగలపేట కోతలాగా అయితే నాయన 7 వరకు మళ్ళీ ఏడుస్తున్నారా ఏడుస్తున్నారా మీ ఇంటికాడ కులగురువులు విశాముతుల వారు కుచి గోవిందరాజు గారు ఏమయ్యా గోవిందరాజు పెళ్ళంటే చిన్న పిల్ల బొమ్మలకు చేసే బొమ్మల పిల్ల కానీ చెప్పుకో పూం చెప్పుకో ఆలుగురు పట్టణం తెల్లాలి అడివేరు మంగా పెళ్లి కొడుకున్నారు అడు గోవిందరాజు అన్నాడు ఓ గురువయ్యా మా తమ్ముడు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు విశ్రాంతి కోసం వెళ్ళాడు నా తమ్ముడు తీసుకొస్తామని 6 అన్నా తమ్ముడు ఎక్కడ బాబు నిలుపుకున్నారు ఎవరు కనిపించినా సరే మా తమ్ముడు కనపడ్డాడు అంటే మా కనపడలేదంటే బాబు మీరు ఎవరు నాయన తోలకడ కుర్రోళ్ళ ఇలా మా తమ్ముడు వచ్చాడు మీరు ఎవరు చూసారేంటి చూడలేదండి అంటే మీ తమ్ముడు అంటే ఎలా ఉంటాడండి తెలియదు కదా నల్లగా ఉంటారు నామాలు ఉంటాయి శంకు చక్రం ఉంటుంది తల మీద కిరోటం ఉంటుంది శిలవ్రతం గిరగిరా తిరుగుతుంది పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడండి చూసామండి బాబయ్య ఎక్కడ బాబు ఎక్కడ అనుకున్నారు ఎక్కడ బైపాస్ లోనండి ఆ డొక్కల్లో కూర్చుని తాతో మామో అని పొద్దునుంచి ఏడుస్తూనే ఉన్నాడండి తమ్ముడు ఏడుస్తున్నాడా నాయన రోజు పెళ్లి ముహూర్తాలు ఎదురుకొస్తున్నాయి ఒకసారి మా తమ్ముడు చూపించండి అయ్యా చూపించారండి ఊరుకోండి ఇలాంటి ఊరికి మంది వచ్చి మక్కలు చేరాలన్నారు ఏమన్నా బాబు గారి కాదయ్యా మా తమ్ముడు ఒకసారి చూపించండి ఎత్తి మీద ఏదో ఉందంటే నేను చెప్పేది నేనే ఖాళీ ఉన్నా అనుకున్నట్టే గొర్రెలు మేపుకున్నా గొడవల పైన ఎవరో గొర్రెలు అన్నారు మనుషులు మనం మనుషులు మనం అందుకు చేత మీ తమ్ముడు చూపించాలంటే చెప్తామండి మీరు వెళ్ళిపోండి చెప్పమంటారా ఇలా నేరుగా పోసామి
లేకపోతే ఎట్టా పోవయ్యా తపోవయ్యా ఒరే ఒరే లేకపోతే ఎట్టా పోయా వీళ్ళ మధ్యలో చెల్లిపో మధ్యలో జనాలు ఎంతమంది ఉన్నారు పలుకులు పెసరట్టు మీద ఉల్ప ముక్కలు ఉన్నారు నా దగ్గర అందరూ వెళ్ళిపోరే ఇంకా అలా కాదండి ఉండు చూడు నేను కూడా వస్తాను మా తమ్ముడు ఏమిటండి అయ్యా చూపిస్తాం కానండి మాకు కొంచెం ఖర్చు అవుద్దండి పైసా పైసా మాకండి ఇప్పుడు కోత టైం కదండి ఒక 6,000 ఇవ్వండి ఒక్కడికి 6,000 ఎంతమంది ఉన్నాం మనం నాకు గొయ్యి కట్టండి 7 నాకు ఖర్చు ఎక్కువండి ఆయన నీ బాబుడే నవ్వుతాడు సిలకడంలో అర్థమైపోయింది కదా ఇదిగో చూడండి ఆయన నీకు 6,000 అండి ఇస్తాను ఇస్తారా మా ఊరికి 6,000 ఎవరాడు వీటికని మొన్న పెళ్ళి సీత కట్టుకో తీసుకెళ్తారా సురిగానే నీకు 6,000 ఏడిస్తాను అలాగే కుర్ర బాగా ఉంటాడు తీసుకెళ్తా నన్ను వెళ్తున్నాడు అంటే ఇవన్నీ కొండలు కదండి ఇవన్నీ కొండలే ఇవన్నీ కొండలు ఈ కొండలో వెళ్ళామనుకోండి మీకు మీ తమ్ముడు కనపడతాం ఇప్పుడు దారి లేదు అందునే ఇసుకాలు వస్తుందండి ఇసుకాలు వచ్చినండి ఇంకా రాలేదు వచ్చిందండి దగ్గర ఇసుకాలు వచ్చింది అనుకోండి ఒక కొండకు కొండ జారి పడిపోతాయండి లేకపోతే లేచి వెళ్ళిపోతాయి లోపలికి చూసి వెళ్ళిపోయి నన్ను గొంగెలు వచ్చేద్దాం రెండు వల్ల కాదు ఇది ఎంత బుద్ధి మంత్రి అనుకున్నాడు ఉంగరాలు జారిపోయి పడిపోతాయని మూటగడ్డ జోలో పెట్టి దిగకి ఇద్దామనండి ఇక మళ్ళీ రాలేదు ఇంకా నమస్కారం నేను కూడా రాకుండా కూడా జీవితాలు కట్టుకుంటారు అవి ఇంకా కాబట్టి మా తమ్ముడు తీసుకొచ్చి బొమ్మ తీస్తాను మీ వల్ల ఎంతో దూరం ఉంటుంది 6,000 కిరాయి ఇవ్వండి 7,000 కిరాయి ఇవ్వండి అన్నారా దాని మూడు కాపాడు లాగినట్లు మాకు ప్రాక్టీస్ అండి ఇది ఎంత ప్రాక్టీసే రోజు ఈ కొండల్లోనే తిరుగుతాం కదండి ఈ కొండలని బాగా ప్రాక్టీసేనా నీకు ఇంకా బాగా ప్రాక్టీస్ కావాలంటే ఇంకా ఆయన తీసుకెళ్ళి ఇలాగా పిచ్చి చూరుతున్న నవ్వుతున్నాడు వేసుకుని ఆ కొండలలో తిరగడ కొండలు ఉంటాం ఆయనకి ఇదిగా ఎవరే తమ్ముడు మా డబ్బులు ఏమన్నా మా డబ్బులు ఇస్తాగా మీ తమ్ముడు ముట్టుకోలేమో మేము మాట్లాడినాము నీకు ఎంత 6,000 నీకు నమస్కారం చెప్పరా బాబు ఒరే తమ్ముడికి 7 జోరుగా ఉండాలి బహుమతి నీళ్ళు ఎక్కడ ఉన్నానండి అది మొత్తం ఇచ్చేసావా ఫుల్గా ఇచ్చేసానండి నలుగురికి ఇచ్చేసావా ఇలారా ఈ మొత్తం ఇలారా ఇలారా నువ్వు వీడికి 6 పైన 1 ఏదో కొడుకుంటారన్నా ఒరే తమ్ముడు చేతిలో ఎవరు కొడుకోమన్నారు కొడుకున్నావా ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు పెళ్లి చేసుకోరా నాకు ఆక్షేపణ వచ్చేలాగుంది రోజుల్లో తమ్ముడు మరి బండి ఎక్కి వెళ్తావేంటి కారు ఎక్కి కారు మీద వెళ్తే కడుపుకోడు అంటారా పలకి ఎక్కువ పలకి ఎక్కితే పొరుగుమాలు అంటారు పలకి ఎక్కిన వాళ్ళని పొరుగుమాలోలే కారు ఎక్కితే కడుపుకుంటాడు మరి నీకు ఏం కావాలి తమ్ముడు ఏమొద్దు ఎవరి ఇట్లు కావాలరా ఊరెట్లు కూడా రప్పించాలి నచ్చితే ఇస్తారు నచ్చకపోతే నాయన ఊరూరెట్లో రావాలంటే ఈ సంవత్సరం పుడుతు పాడిన తరగము నాయన మన పెద్దలు కొన్నాళ్ళు రచ్చిపోసారు మన గురువు గారు కొన్నాళ్ళు రచ్చిపోసారు నేను కొన్నాళ్ళు రచ్చిపోసారు అన్ని రావాలంటే చాలా టైం పడుతుంది కానీ నేను ముఖ్యంగా ఒక 4 ఇట్లు పడతాను నచ్చిన ఇట్లు బాబు లేకబ్బాయి 5 కేజీలే పోస్తారు బాబు మీ తొమ్మిది వేసాడండి
చూపించరా పెళ్ళన్న వచ్చింది పెళ్లి భలే అందరా బాబు. పెళ్లి కళ కాదు, అది ఒక గుళ్ళో నమ్మోడు వచ్చేసిన దగ్గర అనుకుంటున్నాను. రాకమ్మ తల్లి ఇంకా టైం నువ్వు ఉద్యోగం కేంద్రం అక్కడ ఉంది. అయితే నాయన ఈ ఎద్దు ధనంగా బాబు నేను ముఖ్యంగా 4 గంటలు తీసుకొస్తాను. ఏ ఊరంటే ఆది కాకినాడ తాలూకా హర్యాటం గ్రామంలో కాకినాడ రూట్ అండి. మధ్యలో ఆర్యవటం వరడానికి ఇంటి పేరు సందాల అప్పనదారు గారు చూస్తుంది. ఏమండి గురువు గారు? అప్పనదారు గారంటే భగవంతుడు కూడా గురువు గారే. కానీ అప్పనదారు గారి ఇంటికాడ ఒక అబ్బాయి పెళ్లి అయినా, ఒక అమ్మాయి పెళ్లి అయినా, ఒక మనవడ పెళ్లి అయినా, ఒక మనవరాలు పెళ్లి అయినా ఎవరు బేమలు పెట్టరు, ఓ మండలం పెట్టరు, సన్నాయి పెట్టరు, ముహూర్తం పెట్టరు. మన ఎల్లగ్రామం వస్తారు, మనల్ని తీసుకెళ్తారు, అక్కడ స్వామి సేవ చేయించారు. వెంకటబాబు కళ్యాణం ఎప్పుడైతే అవుతుందో అమ్మాయి మళ్ళీ అడుగుతుంటారండి. ఇవాళ వరకు కూడా మన పోయిన నెలలో కూడా ఒక పెళ్లి చేశాం. వాళ్ళ సంసారాలు ఎలా ఉన్నాయా? ఎన్నచంద్రుడు బాలచంద్రుడు ఊరందరూ సందాల వారే. గోవిందా వస్తుంది శ్రీరామచంద్ర దక్షిణ కాశీ ద్రాక్షారామం. ద్రాక్షారామంలో యలంపాలమనే గ్రామం ఉంది. మరణానికి ఇంటి పేరు ఆళ్ళవారు. ఆళ్ళ భీమరాజు గారు వస్తుంది. అదే రంగు అదే ఎత్తు అదే ద్రాక్షారామంలో ఎడారిలో ద్రాక్షారం భీమనాథుడు లింగాకారం శాలలో అక్కడ కొన్ని వేల మంది భోజనాలు పెట్టి మహాశాస్త్రి స్వామి సేవ చేయించారు. చూస్తుంది మన తాళరేవు మండలము లక్ష్మీ పాలెములో వారిని లక్ష్మీపురం గ్రామములో ఉంది. లక్ష్మీపాలెం లక్ష్మీపాలెంలో వారు వరణానికి వారి ఇంటి పేరు కాళ్ళవారు కాళ్ళ గణపతి గారి వచ్చింది. ఎక్కడంటే నిన్నే పోసారండి అచ్చు. ఇంకా ముద్దలు కూడా మారలేదు. ఆ ఎప్పుడు కానీ ఎక్కితే తీసుకెళ్లి బైబేస్ మైంగా పడచ్చు. అవుతుందా? బైబేస్ పడచ్చు. ఆ బైబేస్ లో కూడా ఇది వెళ్ళదు. చూడండి నేను అన్నానందరి గారి ఆయన అన్ని క్రమం తప్పకుండా చేసేదే కాబట్టి ఆయన మంచి పేరు ఏదేస్తుంది. సమానంగా పెడతారు. ఎక్కడైతే అడుగు పెట్టిందో ధర్మం అన్ని కూడా సమానంగా నడుస్తాయి.